హే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ ఫిల్మ్ ప్లేస్ చూద్దామని ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలా పెద్ద ప్లేస్ యాక్చువల్లీ హైదరాబాద్ అంటేనే అందరికి గుర్తొచ్చి ఫిలిం సిటీ. సో ఈరోజు ఫిలిం సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఫిలిం సిటీని ఎందుకంటే ఫిలిం సిటీతో పాటు చాలా ప్లేసెస్ సర్చ్ చేస్తాను గూగుల్లో. బట్ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఫ్యామిలీతో అలా వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అట్ ద సేమ్ టైం కొత్త సెట్స్ కొత్త సెట్టింగ్స్ అన్నీ వేశారంట. వెళ్ళి చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తానికి ఫిలిం సిటీలో ఎన్ని డిఫరెంట్ విభాగాలు ఉన్నాయి, ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో బయలుదేరుతున్నాం ఫిలిం సిటీకి. సో టైం 7:40. సో ఏం లేదు, పవర్ బ్యాంక్, సెల్ఫీ స్టిక్ అండ్ దెన్ కేబుల్, ఐఫోన్కి ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఫోన్స్ ఇంపార్టెంట్, మా ఇయర్ ఫోన్స్ అయితే మర్చిపోలేదు. సో బయలుదేరుతున్నాం. సో 7:40 అవుతుంది. బయలుదేరి ఫిలిం సిటీకి వెళ్ళడానికి ఎంత టైం అవుతుంది, అక్కడ టికెట్లు ఎలా తీసుకోవాలా ఏంటి ఏమనేది ఈరోజు ఫస్ట్ పార్ట్ చూద్దాం. సేమ్ టైం ఇంకా చాలా ఉన్నాయి. ఇదే మన బీస్ట్ ఫిలిం సిటీ వెళ్ళబోయే మన కార్. ఇంటి దగ్గర బయలుదేరాం, అలా స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మియాపూర్ దగ్గర ఉన్నాం మనం. సో మియాపూర్ నుంచి ఫిలిం సిటీకి వెళ్ళాలి, ఓవరాల్ వ్యూ ఎలా ఉంటుంది ఏముంటుంది. అండ్ దెన్ ఈ జర్నీ ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ. సో మనం 7:48 కల్లా బయలుదేరుంటాం ఇక్కడ ఇంటి దగ్గర. సో ఎంత టైం వరకు వెళ్తాం, ఎలా వెళ్తాం ఏంటి అనేది ఉంటుంది. అట్లే ట్రాఫిక్ కూడా చూడండి, పొద్దున పెద్ద ట్రాఫిక్ ఉండదు. ఓవరాల్ వ్యూస్ కూడా కొంచెం యాడ్ చేస్తాను చూడండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం ఇక్కడ నుంచి. సో మొత్తానికి ఓఆర్ఆర్ దగ్గర ఎంటర్ అవుతున్నాము. ఇది మన ఓఆర్ఆర్ టోల్ గేట్ దాటి ఓఆర్ఆర్లోకి ఎలా ఎంటర్ అవుతున్నాం ఏంటో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం సైడ్ వరంగల్ సైడ్ రోడ్లోకి వెళ్ళాలి. ఆ ఫ్రేమ్ క్లియర్గా ఉంటుంది అనుకుంటా మీకు. సో వరంగల్ సైడ్ నుంచి వెళ్తే ఇలా ఆల్మోస్ట్ మొత్తం హైవేనే ఉంటుంది. ఒక 1 hour ఆల్మోస్ట్ 60 to 50 kilometers మధ్యలో ఎక్కువ ఉండదు. సో ఓఆర్ఆర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ జర్నీ మీరు ఎంజాయ్ చేయాలి. చిన్న కదుపులు ఉండవు, చాలా చిన్న మైన్యూట్ కదుపులు అలా ఇలా ఉంటాయి. మంచిగా 70, 80 to 100 మధ్యలో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. బట్ 100 అయితే క్రాస్ చేయకండి. ఎక్కడ చూసినా మీకు సీసీటీవీలు ఫుటేజెస్ ఉంటాయి. దొరికినారంటే 1100 కట్టాల్సిందే బరాబర్. సో ఇంకో 1 hourలో మనం కిందికి దిగుతున్నాం. దిగిన తక్షణమే మనం ఇప్పుడు విజయవాడ హైవేలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నాం, ఎందుకంటే లోపల టిఫిన్ రేట్లు మాత్రం బీభత్సంగా ఉంటాయి. సో ఇడ్లీ చట్నీ విత్ వడ, ఫ్యామిలీస్ ఉన్నారు వెనకాల. సో ఇలా టిఫిన్ చేసుకుని లోపలికి వెళ్దామని ప్లాన్ అయితే ఉంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 9:30. సో ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీలో ఇక్కడికి వచ్చాం. 2 hours బ్రేక్ఫాస్ట్ కూడా చేసి ఇస్తాం, ఎందుకంటే లోపల బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివి ఉండవు. సో బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకొని వచ్చాం. మొత్తానికి ఫిలిం సిటీ ఎంట్రన్స్కి వచ్చాం. అదిగోండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, అది ఫిలిం సిటీ ఎంట్రన్స్. అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. సో మొత్తానికి అక్కడ టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మన కార్ అలా ఉండదు. సో మన ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఉండదు. సో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వాలి. సో లోపలికి వెళ్ళి పార్ట్ బై పార్ట్ అండ్ స్టెప్ బై స్టెప్ అక్కడ మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, లైక్ ఎన్ని డిఫరెంట్ కేటగిరీ ఐటమ్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి అయితే నేను ఇప్పుడు చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను, తర్వాత మధ్యలో ఒకసారి వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక లైక్ ప్లే అవుట్ ఉంది, గేట్స్ ఓపెనింగ్ సెరమనీ ఉంది, ప్లే ఉంది, తర్వాత 2 మ్యాజిక్ షోస్ ఉన్నాయి. అండ్ దెన్ ఎలా రికార్డ్ చేస్తారు, ఏం చేస్తారు ఏంటనేది ఉంది. సో ఇవన్నీ డీటెయిల్గా చూసి అన్ని పార్ట్ బై పార్ట్ పెడదాం. ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం, వెళ్తాం. సో ఇది ఎక్స్టర్నల్ వ్యూ బయట ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి ఉంది, ముందర కనిపిస్తుంది హెల్ప్ డెస్క్. సో అక్కడ రామోజీ లోగో ఉంది కదా, ఆ లోగో నుంచి లోపలికి వెళ్తే అక్కడ టికెట్స్ ఇస్తారు మనకు. 2 రకాల టికెట్స్ ఉంటాయండి. 1500 చిల్లర కడితే ఒకటి ఉంటుంది, 3000, 2500, 3000 చిల్లర కడితే ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది, అక్కడ తీసుకుంటాం. సో మొత్తానికి ఆ టికెట్స్ తీసుకొని రావాలి. క్రౌడ్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది. వెయిట్ చేస్తున్నాం టికెట్స్ కోసం. సో త్వరగా దొరికేస్తాయి, చూద్దాం. వెళ్దాం. సో ఇక్కడ చెకింగ్ మ్యాండేటరీ. టికెట్ కౌంటర్ అయిపోయింది. బస్ ఎక్కుతాను. బస్సులోకి వెళ్తున్నా. ఇక్కడ ఏదో ఖాళీ ఉంది కానీ మేము ఎక్కం.
నెక్స్ట్ డే ఎక్కుతాం. దాంట్లో ఖాళీ లేదు, నేను రాను. వెనకాల ఇంకో బస్సు వస్తుంది, అట్లా పదాం. నాకు నచ్చలా, పర్వాలేదు, ఏం కాదు. 4 ఫైనల్గా బస్ ఎక్కేసాం. ఈ బస్ ఎక్కేసి ఈ బస్సులో కూర్చుంటే ఒక 10 నిమిషాలు ఇలా వెళ్తూ ఉండాలి. ఇవి ఏవైతే రోడ్స్ చూస్తున్నారో ఈ రోడ్స్లో మనకి చాలా సినిమాలు షూటింగ్లు జరుగుతుంటాయి. ఏది బ్లాక్ సీన్లు, ఫైట్ సీన్లు, చేజింగ్ సీన్లు ఇట్లాంటివన్నీ ఈ రోడ్స్లోనే జరిగేది. సో ఈ రోడ్డు వ్యూ మొత్తం మీకు కంప్లీట్గా ఉంటుంది. వేస్తా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ స్కిప్పింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక ఏవైతే ప్రైవేట్ కార్లు వెళ్తున్నాయో అవి పక్క మన లోకల్ అయితే కాదు, లోపల హోటల్ ఉంది. హోటల్ తీసుకున్న వాళ్ళు కార్లు వెళ్ళచ్చు, దాంతోపాటుగా షూటింగ్లు జరిగే వాళ్ళు కూడా కార్లు వెళ్ళచ్చు. బట్ 99% ప్రైవేట్ వెహికల్స్ అనేవి అలో చేయరు. సో కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ కార్లోనే వెళ్ళాలి, ఈ బస్సులోనే వెళ్ళాలి. మన వాళ్ళు ఇచ్చిన బస్సులోనే పోవాలి. తిరిగి కూడా ఆ బస్సులోనే తెచ్చి డ్రాప్ చేస్తారు, మన కార్ అక్కడ పెట్టేస్తే. అది సంగతి. సిటీలోకి ఫిలిం సిటీ ఎంటర్ అయిపోతున్నాం. సో అవ్వంగానే మనకు చెరువు ఉంటుంది, చెరువు దాటేస్తాం. సో ఇక్కడ గేట్స్ కనిపిస్తాయి, ఎంట్రీ గేట్స్. ఈ ఎంట్రీ గేట్స్ ఓపెన్ అయితేనే మనం ఫిలిం సిటీలోకి ఎంటర్ అయిపోయి ఈ పక్క రెనోవేషన్ జరుగుతుంది. రెనోవేషన్ వర్క్స్ నడుస్తున్నాయి, అది అయిపోతే బాగా వ్యూ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ గార్డెన్, రైట్ సైడ్ గార్డెన్, అలా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇది లాస్ట్లో గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ లాస్ట్లో మనం ఖచ్చితంగా చూస్తాం. సో ముందు వస్తుంది అది సహస్ర హోటల్. సో ఈ హోటల్ దగ్గరికి ఈవెంట్స్ అని ఇవన్నీ చాలా జరుగుతుంటాయి, అలా నడుస్తుంటాయి. ఆ బస్సులు వెళ్తున్నాయి అటు ఇటు, అవన్నీ ఇంకా మధ్యాహ్నం తీసుకురావడానికి దానికి. సో ఇక్కడ ఏదో పెళ్ళి అవుతున్నట్టు ఉంది. సో ఆ పెళ్లి గురించి ఈవెంట్స్ చెప్పాం కదా, పెళ్ళిళ్ళు ఈవెంట్స్ గురించి డెకరేషన్ అన్నీ చేశారు. సో ఇలా వెళ్తుంటే ముందుకు వెళ్తుంటే ఇంకొక 5-10 minutes మనం సెంటర్ పాయింట్ ఆఫ్ ఫిలిం సిటీలోకి రీచ్ అయిపోతాం. సో మొత్తానికి ఫిలిం సిటీ ఎంట్రన్స్ రీచ్ అవుతున్నాం. సో ఇది కనిపిస్తున్న ఫస్ట్ సర్కిల్ అండి, సెకండ్ సర్కిల్ అండి, ఫస్ట్ కాదు, ఫస్ట్ అక్కడ పోయిందిగా. ఇక్కడ ఇది ఫౌంటైన్, జగ్ ఫౌంటైన్, కానీ వ్యూస్ మీకు మళ్ళీ ఉంటాయి, మళ్ళీ చూపెడతా. సో ఈ లెఫ్ట్ సైడ్న మీకు కనిపిస్తుంది సారా, లోపల ఆర్కిటెక్ట్ మొత్తం కేఎస్ఆర్ డ్యామ్ బెంగళూరు లాగా ఉంటుంది, బయట మొత్తం మొగల్ లాగా ఉంటుంది. చాలా పార్క్స్ లైక్ చాలా సాంగ్స్లో కనిపిస్తుంది. రైట్ సైడ్ ఒక గార్డెన్ ఉంది, అది కనిపించకపోవచ్చు మీ వ్యూలో. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. జస్ట్ ఇంకొక హార్డ్లీ 10-15 seconds సో ఫిలిం సిటీ ఎంటర్ అయిపోతాం. సో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వేసిన ఒక స్టిక్కర్ 1666 acresలో ఉందని. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం మొత్తం మనం ఆడ కనిపిస్తున్నాయి రెడ్ బస్, ఆ రెడ్ బస్సులోనే తిరుగుతాం. సో ఇది సెంటర్ పాయింట్ అండి, ఇక్కడికి వచ్చి మనం ల్యాండ్ అవ్వాలి. ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది సార్ బొమ్మ, దిది బొమ్మ. ఇక్కడ మన గేమ్స్ అన్నీ ఉంటాయి. సో దిగాం, ఇదే బస్ స్టాప్. ఇక్కడ దిగేసిన తర్వాత ఇంక ఫిలిం సిటీ చూద్దాం. సో ఫిలిం సిటీకి ఎంటర్ అయ్యామని చెప్పి వెనకాల మా మిస్సెస్ కూడా గట్టిగా చెప్తా ఉంది. ఇదే ఫ్రెండ్స్, ఈ ఓపెన్ చేస్తారు లోపలికి పోయేదానికి. డ్యాన్స్లు గిన్స్లు వేసి ధూమ్ చేస్తారు. చూద్దాం, వినిపిస్తూ ఉంటాయి వెనకాల బ్యాక్గ్రౌండ్లో. జనాలు చూడ వెనకాల అంటున్నారా, ఆడ కనిపిస్తుంది పెద్ద పెద్ద గేట్లు. అవి ఓపెన్ చేసి ఇప్పుడు డ్యాన్స్లు వేస్తారు. దీన్ని గ్రాండ్ ఓపెనింగ్ షో అంటారు. ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇది జస్ట్ ఎంట్రీ పార్ట్, ఫస్ట్ పార్ట్ మాత్రమే. సో మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్ ద సేమ్ టైం కామెంట్ చేయండి. మీకోసం బాయ్, థ్యాంక్ యూ.